హే హాల్ ఈరోజు దసరా సిరీస్లో డే 2 అనమాట. ఈరోజైతే మాకు కొంచెం దర్శనం లేట్గా అయ్యింది. ఒక 2 అవర్స్ పట్టేసింది అనమాట. ఎందుకంటే ఈరోజు గాయత్రీదేవి అవతారం కదా, సో జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. సో ఈరోజు గాయత్రీదేవి అవతారం గురించి చెప్తున్నా చూడండి. ఒకసారి ఇస్మై రచించడానికి బ్రహ్మదేవుడు యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి అతడి భార్య సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చారు. భార్య లేకుండా యాగం చేయకూడదు. అందుకే బ్రహ్మదేవుడు భాగస్వామి అయ్యే ఒక కొత్త సృష్టిని సృష్టించారు. ఆ శక్తి నుంచి వచ్చిందే శ్రీ గాయత్రీదేవి. 5 ముఖాలతో 10 చేతులతో సూర్యకాంతి మొహంతో అతనికి శాంతిని ఇచ్చారు. బ్రహ్మ విజయవంతంగా యాగాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి గాయత్రీదేవిని వేదమాతగా ప్రసిద్ధించారు. ఒకసారి ఒక విద్యార్థి చదువులో నిరాశగా ఉన్నాడు. రాత్రి కల్లోకొచ్చి గాయత్రీదేవి దర్శనం ఇచ్చారు. నా మంత్రాన్ని జపిస్తే నీ విద్యాన్ని ప్రకాశం ఇస్తుందని ఆశీర్వదించారు. ఆ విద్యార్థి ప్రతిరోజు ఉదయం గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే ఆ పరీక్షల్లోని స్థానాన్ని సాధించారు. ఇంకా ఆ రోజు నుంచి వేదమాతగా బుద్ధి ప్రసాదిని అనే మరేంత శక్తివంతతో ఆరాధించేవాళ్ళు మన గాయత్రీదేవిని. సో ఇది గాయత్రీదేవి స్టోరీ అండి. ఇంకా రేపు నెక్స్ట్ అన్నపూర్ణ దేవి స్టోరీతో మీ ముందుకు వస్తా. బాయ్.